ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకందరికీ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డలకు పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు యొక్క సన్నిధి అనుభవాన్ని పొందుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి మనము ప్రభువుని బట్టి ఎంతగానో సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా ధ్యానం చేసుకుందాము. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వేర్పించుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకున్నాను. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకే మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని బ్రతికించేది మీ వాక్యము గనక అయ్యా, మీ పక్షముగా మీ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా నిలబడి నీ దాసుని సిలువ చోటును మరుగుపరిచి ఎడంతలాత్మ శక్తించిన అభిషేకంగా బలపరిచి నీ దాసుని నోట నీ మాట వచ్చే మాటలు చోటిగా మాట్లాడుచు ఉండగా వినగలుగు చెవి గ్రహించగల మనస్సు లోబడి అనుసరించి నడిచేటువంటి మనస్సు అయ్యా, ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహం చేసి మీరు మహిమలుతున్నవారు యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ చదవబడిన ఈ వాక్య భాగమును బట్టి మనం ఆలోచన చేస్తే మనము పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి మీకు అనేక విషయాలు మీకు నేర్పుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ చదవబడిన ఈ వాక్య భాగములో దేవుని యొక్క ఆత్మ విడిచి వెళ్ళిపోతే కనుక మన జీవితంలో దురాత్మ చోటు చేసుకుంటుంది. ఈ దురాత్మ మానవుని యొక్క జీవితంలో అనేకమైన కష్టాల పాలు, శ్రమల పాలు చేస్తుందని ఈ చదవబడిన ఈ వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవుని బిడ్డారా, ఈ చదవబడిన వాక్య భాగములో ఇక్కడ సౌలును చూసినప్పుడు సౌలు రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవునికి విరుద్ధముగా అతడు మాట్లాడి ప్రవర్తన చేసినప్పుడు అతని మీద నుంచి దేవుని యొక్క ఆత్మ విడిచి వెళ్ళిపోయిందంట. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు అతను ఒక ఎద్దును 2 ముక్కలుగా చీల్చి అవతల ఇటొక ముక్క అటొక ముక్క పడేసినటువంటి శక్తివంతుడిగా సౌలు ఉన్నారు. అంటే ఇది ఎవరి యొక్క ఆత్మ అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బలము, దేవుని యొక్క ఆత్మలో ఆనందము, దేవుని యొక్క ఆత్మలో అభిషేకంలో ఉన్నటువంటి విలువ అతని గొప్ప మహారాజుగా చేసింది. ఆ రాజు యొక్క జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క బలము అతనికి తోడై ఉన్నందున అతని యొక్క జీవితములో జయ జీవితమును, ఆశీర్వాదకరమైన జీవితమును, ఆనందకరమైన జీవితమును అయితే అతను చూడగలిగాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అతను విడిచిపోయిన వెంటనే ఎవరు చోటు చేసుకున్నారంటే యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విడిపింపగా అతని సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించు అన్నది అనే మాట అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, దురాత్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది. దేవుని బిడ్డారా, ఒక మనిషి యొక్క హృదయంలోనికి దురాత్మ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే దురాత్మ ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వచ్చి మానవుని యొక్క హృదయంలో చోటు చేసుకోవడానికి వీలు లేదు. దురాత్మ దేవుని యొక్క నుండి మాత్రమే, దేవుని యొక్క అనుమతి తీసుకుంటేనే మానవుని యొక్క జీవితంలో చోటు చేసుకుంటుంది. దేవుని పెట్టారా, సౌలు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన అంతకాలము కూడా దురాత్మ సౌలు యొక్క హృదయంలోకి రాలేదు, అతన్ని వెరిపించలేదు, అతన్ని ప్రేరేపించలేదు, అతని యొక్క జీవితంలో నాశనం తీసుకుని వెళ్ళలేదు. దేవుని పెట్టారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అతనిలో నుంచి బయటికి వచ్చి వేసింది, గల కారణం ఏంటో తెలుసు అంటే సౌలు యొక్క హృదయంలోనికి దేవుని యొక్క అవిధేయత, దేవుని యొక్క జీవితము, దేవుని యొక్క మాటకు అవిధేయత చూపి ఎప్పుడైతే అతను జీవించాడో అతని యొక్క హృదయంలో దేవుని యొక్క ఆత్మ నివసించలేదు, బయటకు వచ్చేసింది.
మన యొక్క జీవితంలో కూడా అంతే. దేవుని యొక్క నామమును బట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క ఆత్మాభిషేకము వారి మీదకి విడుదల కాబడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడి దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించరో దేవుని యొక్క ఆత్మ వారిలో నివసించదు. నేను బాప్తిస్మం పొందాను కదా, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అనే మాట అనడానికి వెళ్ళదు. పొందుకోవడం నిజమే, కానీ ఆ ఆత్మను నీ హృదయంలో నివసించడానికి నీ క్రియలు, నీ ఆలోచన, నీ తలపును నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది. ఆ పరిశుద్ధాత్మలో యొక్క ఆనందాన్ని మనం పొందుకుంటాం. కానీ దేవుని యొక్క మాటకు విరుద్ధంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుని యొక్క ఆత్మ మనలో నివసించదు. అప్పుడు దురాత్మ చోటు చేసుకుంటుంది. దేవుని బిడ్డారా, దురాత్మ ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో మానవుని యొక్క జీవితంలో చెడు తలంపులు ప్రారంభమవుతాయి. ఇతరులైన వారి యొక్క నాశనాన్ని కోరుకుంటారు. ఇతరుల యొక్క జీవితంలో ఎంత మాత్రం కూడా కీడు చేయడానికి ఇష్టపడతారు, కానీ వేలు చేయడానికి ఇష్టపడరు. దేవుని బిడ్డారా, ఎందుకు తెలుసంటే దురాత్మ మానవుని యొక్క హృదయంలో చొరబడి అదేం చేస్తుంది తెలుసా? వెరిపిస్తూ ఉంటుందంట, ప్రేరేపిస్తూ ఉంటుందంట. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఇదే మాట మనం చూసినప్పుడు 18వ అధ్యాయంలో ఒకసారి 18వ అధ్యాయం సమయంలో మొదటి గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే ఇక్కడ సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు అతని యొక్క ప్రేరణ ఏమో ఒకసారి చదువుదాం. మరునాడు దేవుడి వద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతని ఇంటిలో ప్రవశించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుననుకొని సౌలు ఆ ఈటెను విరిచెను, విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకునేను. చూడండి ప్రభావం దేవుని బిడ్డారా, ఇతని యొక్క సౌలు మీదకి ఎప్పుడైతే దురాత్మ వచ్చినప్పుడల్లా కూడా ఇతను కోపం గ్రేకము చెందినటువంటిగా ఉన్నారు. దేవుని యొక్క బిడలైన వారికి, నీతిమంతులైన వారికి, యథార్థముగా జీవించే వారిని హాని చేయడానికి ఇతని యొక్క హృదయం అంతా కూడా ప్రేరేపించబడుతుంది. ఇతరుల ఆశీర్వాదాలను చూసి వాడలేని స్థితి ఎప్పుడైతే అతను కలిగి ఉన్నాడో అతను దురాత్మ బలముగా దిగి వచ్చి వేస్తుందంట. వచ్చినప్పుడు దావీదైతే ఆ యొక్క వీణ వాయిద్యములు వాయించినప్పుడు ఆ వాయిద్యములు వాయించడు దావీదు ఎలా వాయించేవాడు తెలుసంటే చమత్కారంగా వాయించేవాడు. దేవుడి యొక్క ఆత్మ దిగు వచ్చి వేసి దురాత్మను బయటకు తోసేటువంటి విధముగా దావీదు ఆ యొక్క వీణ వాయిస్తూ ఉండేవాడు. దేవుని పెట్టారా, అందుకే సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా కూడా ఎవరు పిలిపించేవారు తెలుసంటే దావీదును పిలిపించేవారు. దావీదు వచ్చి ఆ యొక్క వీణ వాయించినప్పుడు ఇతరులో ఉన్నటువంటి దురాత్మ ప్రేరణ పోతే ఇంకేం చేస్తుంది తెలుసంటే అతను చక్కదమని ఈటి విసరడం ప్రారంభించడం. చూడండి, దురాత్మ చేసే ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసంటే దేవుని బిడ్డలైన వారిని, నీతిమంతులైన వారికి హాని చేయడానికి, ఇతరులైన వారికి కీడు చేయడానికి తలసుకుంటారు. ఈ రోజున చాలా మంది రక్షణ పొందిన వారు అటువంటి వారు లేరంటే చాలా మంది ఉన్నారండి. బాప్తిస్మం పొందినటువంటి వారే దేవుని ఆత్మ అభిషేకం వచ్చి నింపబడి ఆ ఆత్మను హృదయంలో నింపుకోకుండా చెడు తలంపులు కలిగి, చెడు ఆలోచనలు కలిగి ఈ లోకములో క్రైస్తవులైన వారికి హాని చేస్తూ ఉన్నారు. అలాగే ఇరుకుపోయిన వారికి హాని చేస్తూ ఉన్నారు. రక్త సంబంధులైన వారికి కూడా హాని చేయడం ఎంత మాత్రం కూడా మానట్లేదు. దేవుని బిడ్డారా, ఈ రోజు ఏ స్థితిలో ఉన్న ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇతరులైన వారికి హాని చేసే లక్షణం నువ్వు కలిగి ఉన్నావంటే నీలో దేవుడి యొక్క ఆత్మ లేదు, దురాత్మ నీలో ఉందని సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని వద్దకు వచ్చి ఆ దురాత్మ నుంచి విడిపించుకుని దేవుడి యొక్క ఆత్మ చేత నింపేటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నాను. దేవుని బిడ్డారా, ఎంత మాత్రం కూడా చాలా మందికి తెలియదు. దేవుడి యొక్క ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయిందనే సంగతి చాలా మందికి తెలియదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట రాశాడు, అయితే దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిననే సంగతి సౌలుకు తెలియలేదంట. దేవుని బిడ్డ, సౌలుని విడిచిన సంగతి సౌలుకి తెలియలేదు. దురాత్మ దేవుని యొక్క నుండి వచ్చి అతనిలో చొరబడింది. ఇతనికి తెలియకుండానే దురాత్మ చేత నింపబడి దురాత్మ చేసేటువంటి ప్రేరేపణ కొరిది అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, అతను అనుకోవచ్చు దేవుని యొక్క ఆత్మ బాగా ఉందని,
అటువంటి వారు ఈ రోజు చాలా మంది ఉన్నారు. దేవునికి ఆత్మ చేత నేర్పబడాలనుకుంటారు, కానీ వారు దెయ్యపు ఆత్మ ఉందనే సంగతి జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుని బిడ్డారు, మనకి తెలియదండి. దేవునికి ఆత్మ మన నుంచి వెళ్ళిపోయిందనే సంగతి మనకి చెప్పేసి అది బయటకు రాలేదండి. ఎప్పుడైతే నువ్వు శ్రమల పాలవుతూ ఉన్నావో, నువ్వు ఇబ్బందులు పాలవుతూ ఉన్నావో, కష్టాలు పాలవుతూ ఉన్నావో, అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఇది దేవుని యొక్క ఆత్మ నాలో లేదు, దురాత్మ నన్ను శ్రమల పాలు చేస్తుందనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డారా, ఒకవేళ నువ్వు శ్రమల పాలైపోయి ఉంటే కనుక నీలో దేవుని యొక్క ఆత్మ ఉంటే మాత్రము నిన్ను ఎంత మాత్రం కూడా శ్రమల పాలు చేయండి. న్యాయాధిపతుల గ్రంథము చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19, 20 వచనం. 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుంచి బలము తొలగిపోయెను. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీదకి వచ్చుచున్నారు. అతను నిద్రనే మేలుకొని ఎప్పటి వలె బయలుదేరి ఎరజిమ్ముకొందునని అనుకొనెను. అయితే యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంసోను దేవుని యొక్క ఆత్మచేత బలవంతుడిగా ఉన్నాడు. అతని లొంగడి తీయడం ఎవరి వల్ల కూడా కావట్లేదు. ఫిలిష్తీయులు అనేకమైన పన్నాగాలు పడ్డారు. ముగ్గు సంఖ్యలు వేసినప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు దారము తెప్పేసేవాడంట. ముగ్గు సంఖ్యలను దేవునికి ఆత్మ చేత, దేవుని యొక్క ఆత్మను బంధించినటువంటి లోకంలో ఏది కూడా లేదు. ఆ పరిశుద్ధాత్మ అటువంటి శక్తివంతులై ఉన్నాడు. దేవుని బిడ్డారా, అటువంటి బలవంతుడైనటువంటి సంసోను ఎవరి దగ్గర ఉన్నాడంటే అతడు ఒక వ్యభిచారిణి దగ్గరికి అతను చేరాడు. దేవునికి విరుద్ధముగా పాపము చేయడం ప్రారంభించాడు. అతని ఆలోచనలు మారిపోయి, అతని యొక్క ఉద్దేశములు మారిపోయి, వెంటనే దేవుని యొక్క ఆత్మ అతను నివసిస్తుంది అనుకుంటున్నారా? ఉండదండి. నీవు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు దేవుని యొక్క విషయాల్లో నువ్వు ఆలోచన చేయాలి. అంతేకాని చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశము, పాపం యొక్క తలంపులు మనలోనికి వస్తే కనుక దేవుని యొక్క ఆత్మ మనలో ఎంత మాత్రం నివసిస్తుంది. ఆత్మ అతనిలో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయిన సంగతి ఎవరికి తెలియదంట? సంసోనికి దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచిపోయిన సంగతి సంసోనికి తెలియలేదు. దేవుని బిడ్డారా, సంసోనికి ఎంత మాత్రం కూడా తెలియలేదు. తెలియకుండా ఉన్నప్పుడు అక్కడ దేవుడిగా మాట్లాడుతూ ఉంది, సంసోను సంసోను ఫిలిష్తీయులు నీ మీదకి వచ్చేస్తూ ఉన్నారు. అక్కడికి అప్పుడే బంధించేస్తుందండి సంఖ్యలతో. అప్పుడే అంతకు ముందు ఫిలిష్తీయులు పిలిచింది, క్షౌరం చేయించినప్పుడు అక్కడ నుంచి దేవుని యొక్క ఆత్మ పోయింది. పోయిన వెంటనే ఆ యొక్క సంఖ్యలను కూడా బంధించి వేసి ఎవరు పిలిచింది తెలుసా? సంసోను సంసోను ఫిలిష్తీయులు నిన్ను హతమార్చడానికి నీ దగ్గరికి వస్తూ ఉన్నారు, లే లే అని చెబుతూ ఉన్నప్పుడు అతడు ఆ యథావిధిగా తన జడలు ఆ యొక్క గర్జింపుకున్నామని ఏం చేస్తాడు తెలుసా? తన తలాంత కూడా జాడిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, సంసోను ఎటువంటి వాడు తెలుసా? సింహము ప్రాణము వంటి వాడు. సింహం ఎలాగైతే ఇతరులైన వారికి హాని చేయడానికి, ఇతరుల మీదకి జయం పొందడానికి వెళ్ళడానికి ఎలాగైతే తన చూడు ఎదజల్లి ఎలాగైతే వెళుతూ ఉందో అటు రీతిగా తన చూడంతా కూడా కూపుతూ ఉన్నాడంట. ఎక్కడ ఉందో చూడు లేదు. అప్పటికి దేవుడి యొక్క ఆత్మ అతన్ని విడిచిన సంగతి అతనికి అంత తెలియలేదంట. దేవుని పెట్టారా? అయితే తెలియకుండా ఉన్నప్పుడు అతన్ని బాధించింది ఎవరు అంటే ఇక రాసిన చోట ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోని 25వ వచనాన్ని కొంచెం ఒకసారి
వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలువనంపించుటకు రెండని సంసోనును బందీ గృహము నుండి పిలువనంపిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలువబెట్టి దాని ముందు వచ్చినాను ఒకసారి చదవండి. ఒకసారి దాని ముందు వచ్చినానికి వచ్చింది. జనులు సంసోను చూచినప్పుడు మన దేశంలో పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడనైనా మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించినదని. ఎవరు దేవత? మన దేవత మన చేతికి అప్పగించినని చెప్పుకొనుచు. చాలండి. శ్రమల పాలు చేయడానికి ఎవరు అప్పగించారు? ఫిలిష్తీయుల చేతికి. ఫిలిష్తీయుల యొక్క దేవత దెయ్యము శ్రమల పాలు చేయడానికి అప్పగిస్తున్నారు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే సంసోను నుంచి బయటికి వెళ్ళిపోయిందో ఇతరులోకి ఏమొచ్చిందో తెలుసా? దురాత్మ పనిచేయడం ప్రారంభించింది. ఈ దురాత్మ ఇతన్ని ఎవరికి అప్పగించింది? శ్రమల పాలు చేసే వారికి అప్పగించింది. ప్రభువు దేవుని పెట్టారా? అందుకే ఆ ఫిలిష్తీయులైన వారు అంటున్నారు, ఇదిగో మనలో అనేకులు హతమార్చినటువంటి వారు, మనలో అనేకులకు కీడు చేసినటువంటి వాడినటువంటి సంసోనుని ఈ రోజున మన దేవత అతన్ని నాశనం చేయడానికి, అతనికి కీడు చేయడానికి, అతని శ్రమ పాలు చేయడానికి మనకు అప్పగించింది కనుక ఇతను ఏం చేద్దాం? శ్రమల పాలు చేద్దామని చెప్పి 2 ఊసలు ఎర్రగా కాల్చి 2 కళ్ళలో పొడిచేశారు. ఈ శ్రమలు ఎలా వచ్చింది అతనికి? అదే దేవుని కాకున్నప్పుడు అతను శ్రమల పాలయ్యాడా? ఎప్పుడు కూడా అతను జోలికి వెళ్ళాలంటే ఫిలిష్తీయులు ఎంతో అనేక మంది ఉన్నప్పటికీ ఇప్పుడు సంసోను అంటే అతను దగ్గరికి వెళితే మనం బ్రతకము. అతను దేవుడి ఆత్మ చేత నింపబడినటువంటి వాడు ఉన్నాడు. ఆ బలము శరీరంలో వచ్చినటువంటి బలము కాదు, అది ఎక్కడి నుంచి వస్తుందో బలం మనకు తెలియదు. ఆ బలము అతనిలో నుంచి ఎలాగ పోగొట్టాలా? అనేకమైన నాయకులు 12 ఫిలిష్తీయులైన వారు అనేక మందిని ఆయుధాలుగా వాడుకున్నారు. కానీ ఎవరి వల్ల కూడా కాలేదు. కానీ ఒక స్త్రీ ద్వారా అతను దేవుని ఆత్మను కోల్పోయాడు. వెంటనే అతను దురాత్మ ప్రవేశించింది. దేవుని పెట్టారా? ఆ దురాత్మ అతని శ్రమల పాలకు అప్పగించింది. ఈ రోజున రక్షణ పొందాను. నేను రక్షణ పొందాను. నా జీవితం ఎప్పుడు సంతోషాలు ఎలా ఉంటుంది? దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నీ జీవితంలో జయ జీవితం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ నీ యొక్క హృదయంలో ఉంటే నీ జీవితంలో ఎంత మాత్రం కూడా శ్రమల పాలు కాదండి. ఒకవేళ నువ్వు శ్రమల పాలవుతూ ఉన్నావంటే సాతాను నిన్ను శ్రమల పాలకి అప్పగించింది. దేవుని బిడ్డ, ఎందుకో తెలుసా? నువ్వు సాతానికి నీ హృదయాన్ని చేస్తావు. నీ ఆలోచనలు, నీ చూపు, నీ ప్రవర్తన, నీ క్రియల ద్వారా నువ్వేం చేస్తావు తెలుసా? సాతానికి నీ హృదయంలో స్థానించావు కనుక నిన్ను శ్రమల పాలు చేయడానికి అది నేను అప్పగించింది. దేవుడు నన్ను శ్రమల పాలు చేశాడు, దేవుడు నన్ను ఇబ్బందుల పాలు చేశాడు, నన్ను కష్టాల పాలు చేశాడు అన్నానికి వీరలేదు. దేవుని ఆత్మను నీ రోజు తొలగించుకున్న దాన్ని బట్టి దురాత్మ నీ హృదయంలోనికి చోటు చేసుకుంది. అది నిన్ను శ్రమల పాలు చేస్తుంది. దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యమును గ్రహించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజులో చాలా మంది క్రైస్తవులు పలికే మాట, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, దేవుని యొక్క బిడ్డలైన వారికి అంట అనేకమైన శ్రమలంట. అవును, మంచిదే. వాటన్నిటి నుంచి విడిపించడానికి మనము కలిగి ఉన్న క్రీస్తు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాడు. ప్రభుత్వం దేవుని బిడ్డ, ఇతరుల జీవితంలో, సంవత్సరం జీవితంలో ఎంతో సంతోషకరమైన జీవితం పొందుకున్నారు. దేవుని ఆత్మ చేత నింపబడినంత కాలం కూడా ఎప్పుడైతే దురాత్మ అతనిలోనికి వచ్చిందో, అతనిలోనికి ప్రవేశించిందో వెంటనే అతని శరీరాన్ని ఎవరికి అప్పగించబడదు తెలుసా? శ్రమల పాలు చేసేటువంటి వారికి అప్పగించబడదు. ప్రభుత్వం దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయండి. దురాత్మకు ఎంత మాత్రం కూడా స్థానం ఇవ్వడానికి వీల్లేదు. దురాత్మ ఎక్కడి నుంచి రాదు, దేవుని యొక్క పర్మిషన్ తీసుకుని మరి మన దగ్గరకు వస్తుంది. దేవుని బిడ్డ, ఎప్పుడు తెలుసా? దేవుని యొక్క ఆత్మను నీ హృదయంలో ఉంచుకోనప్పుడు, దేవుని యొక్క ఆత్మను నీలోంచి నువ్వు బయటికి పాల్గొనడానికి నువ్వు దురస్థాత్వాన్ని నీ హృదయంలో ఆహ్వానిస్తే కనుక దురాత్మ నీలో ఉండదండి.
చాలా మంది అయ్యో దేవుడికి నేను స్థానం ఇస్తున్నాను, లోకానికి స్థానం ఇస్తున్నాను. లోకాన్ని హృదయంలో పెట్టేసుకుంటారు, చెడు మాటలు హృదయంలో పెట్టేసుకుంటారు, చెడు తలంపులు కూడా మనుషుని యొక్క హృదయంలో పెట్టేసుకుంటారు. ఇక దేవుని యొక్క ఆత్మకు నీ హృదయంలో స్థానం ఎక్కడ ఉంది? లేదు కదా. దేవుని యొక్క ఆత్మ ఉన్నదండి. దేవుడు నీ హృదయంలో నివసించాలంటే పూర్ణ హృదయాన్ని దేవుడికి అప్పగించాలి. పూర్ణ హృదయాన్ని దేవుడికి అప్పగిస్తేనే ఆయన నీ హృదయంలో ఉంటాడు. ఎంత మాత్రం చెడును నీ హృదయంలో పెట్టుకుంటే కనుక దేవుని ఆత్మ నీ హృదయంలో నివసించదు, అది బయటకు వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డ సంసోని జీవితం కూడా అదే జరిగింది. యాభాసన సంగతి అతనికి తెలియలేదంట. అలాగే సౌలు జీవితంలో దేవుని యొక్క ఆత్మ అతను విడిచిపోయిన సంగతి సౌలుకు తెలియలేదు. దురాత్మలోకి వస్తుంది, అతను కోపం రేకెత్తుతుంది. దావీదును చూడగానే విషము చూపు మారిపోతుంది. దేవుని బిడ్డలారా, అంతగా ముందు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, అతను పూర్ణమైన మనసులో దేవునికి ఆత్మ చేత నింపబడినప్పుడు సౌలు యొక్క చూపు ఎలా ఉండేదో తెలుసా? దయ కలిగిన చూపు కింద ఉండేది, ప్రేమ కలిగిన చూపు కింద ఉండేది. ఎప్పుడైతే దైవ ఆత్మ అతనికి వచ్చిందో దావీదును చూడగానే సౌలు నిస్సపు చూపు చూశాడు. ఏం చేస్తుంది? నాశనాన్ని కోరుకుంటుంది. ఎలాగైనా అతను అభిమానించాలి దావీదుని అని బళ్ళు విసరడం ప్రారంభించాడంట. ప్రభుత్వంలో దేవుని బిడ్డ సౌలు అంతకంతకు క్షీణించిపోతున్నాడు, అంతకంతకు దిగజారిపోతున్నాడు. దురాత్మ అతన్ని అంతకంతకు మహారాజుగా దేవుడు చేస్తే మహారాజుని విడిచి దెయ్యపు మాట విన్నాడు. అంతకంతకు దిగిపోయి ఎందుకు పనికిరాని వాడికి అయిపోయాడు సౌలు. గల కారణము అటువంటి శ్రమను పాలు చేసేది ఎవరు అంటే దేవుడు. ఎంత మాత్రం కూడా కాదు, దెయ్యపు ఆత్మ దేవుని పెట్టాలి. అలాగే సంసోను యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మ అంతకంతకు కూడా బలపరుస్తూ అతను చూడగానే అనేకులు భయాందోళన చేత నింపబడినటువంటి ఆ జీవితంలో ప్రసాదించింది ఎవరంటే దేవుని యొక్క ఆత్మ. కానీ అతను పాపమునకు హృదయంలో స్థాపించాడు. వెంటనే దురాత్మ అతనిలోనికి ప్రవేశించింది. ఆ కుటుంబం ఏమైపోతుందో తెలుసు, శ్రమల పాలైపోవడం ప్రారంభించాడు. అతను కట్టేసి కొడుతూ ఆ యొక్క కోడాలతో కొడుతూ ఆ రెండు కళ్ళు కూడా ఆ యొక్క కాని ఓసలతో పొడి చేస్తే అతను చూసిన అనుకుంటూ చూడండి. ప్రభుత్వం దేవుని పెట్టారు. యెహోవా ఆత్మ తను విడిచిన సంగతి సంసోనుకి తెలియలేదు, సౌలుకు కూడా తెలియలేదు. అతని శ్రమను పాలు చేస్తుంది. అలాగే దేవుని యొక్క ఆత్మ మనలో లేకుండా దెయ్యపు ఆత్మ ఉంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా అంటే మనం శాపగ్రస్తులుగా చేస్తుంది. దెయ్యపు ఆత్మ మనం అబద్ధాలు పలికే విధంగా చేస్తుందంట. దెయ్యపు ఆత్మ నిజాలు ఇప్పుడు కూడా పలకదు. పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం ఒకసారి. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతాం ఒకసారి. 9వ వచనం నుండి 20వ వచనం. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 19, 20 వచనాలు చదువు ఒకసారి. మీకాయ ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వము ఎడమ పార్శ్వమును నిలిచియుండుట నేను చూచితిని. అహాబు రామగిలాది మీదకి పోయి అతడు అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒక ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండేది. అందులో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నువ్వు అతన్ని ప్రేరేపిస్తావు అని అడిగాను. అందుకతడు నేను బయలుదేరి
అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని అబద్ధములాడు ఆత్మగా ఉండుదునని చెప్పగా ఆయన నీవు అతను ప్రేరేపించి జయమునందుదువు పోయి ఆ ప్రకారము చేయము. ఎవరికి ఇచ్చాడంటే దేవుడు సెలవు? సాతానికి ఇచ్చాడంటే దేవుడు పెట్టారా? ఎందు గురించి ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఒకరు మీకాయ, మరొకడు సిద్కియా. వీరిద్దరు చూసినప్పుడు ఇక్కడ ఆహాబు యుద్ధానికి బయలుదేరినప్పుడు ప్రవక్తలను ఆశ్రయించేవాడు. ఎవరి యొక్క ప్రవక్తలు అంటే దేవుడి యొక్క అబద్ధపు ప్రవక్తలు. దేవుని అబద్ధములాడే ప్రవక్తలు 400 మంది ఉన్నారంట. వారందరి మధ్యలోనికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాం? ఆహాబు విషయంలో ఆహాబుని నాశనం చేయడానికి నేనేం చేస్తాను తెలుసా? అబద్ధములాడు ఆత్మగా అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలందరినీ కూడా నేను ప్రేరేపిస్తాను. నువ్వు యుద్ధానికి వెళ్ళి నువ్వు చేయగలుగుతావు అని నేను ప్రేరేపిస్తాను అన్నప్పుడు వెంటనే వీరందరూ యొక్క దెయ్యపు ఆత్మ వచ్చి 400 మందిలోనికి వచ్చేసి ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఓ ఆహాబు, నువ్వు రావాలి, గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళు, నీకు జయమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఏదో ఎవరు మనుషులు మాట్లాడుతున్నారు అన్నప్పుడు అక్కడ మరొక ఆ ప్రవక్త ఉన్నాడు. అతని పేరు సిద్కియా. అతని పేరు ఏంటి? మేకాయ ప్రవక్త ఉన్నాడు. అయితే ఈ ప్రవక్తలు తప్ప ఇంకా అతను నమ్మట్లేదు. ఏమని మాట్లాడుతాడు? ఈ ప్రవక్తలు తప్ప ఇంకో ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, ఎందుకు అడుగుతున్నావు అయ్యా, వీరే అసలైన ప్రవక్తలు అన్నప్పుడు, వీరు కాదు ఇంకెవరైనా ప్రవక్తలు ఉన్నారంటే ఓ ప్రవక్త ఉన్నాడు, మేకాయ ప్రవక్త ఉన్నాడు. అతను ఎప్పుడు కూడా నా గురించి క్షేమం గురించి మాట్లాడటం, అతను తీసుకోవడం రావడం వల్ల మాకు అపశకులు తప్ప శకునమేముండదు. అయితే అతను తీసుకుని వచ్చాడు. వచ్చినప్పుడు మేకాయతో మాట్లాడుతున్నాడు అహాబు, అయ్యా రామ గిలాదు మీదకి నేను యుద్ధానికి వెళితే మేము జయమును పొందుతామా అని అడిగినప్పుడు దేవుడి యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు మేకాయ వెంటనే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అన్నాడు, రాజు నువ్వు వెళ్ళావంటే తప్పనిసరిగా నీ ప్రాణం నశించుకో, నీ ప్రాణం నీళ్ళు తొలగిపోతుంది. నువ్వు అక్కడి నుంచి మరలా తిరిగి వస్తే దేవుడి యొక్క ఆత్మ నాలో లేదని దేవుడు చెప్పినట్లుగా నేను నీకు బానిసగా నన్ను ఆత్మమార్చుకోవచ్చు అని చెప్పినప్పుడు అక్కడ సిక్కి అంట లేచి చెప్ప మీద పెట్టుకుంటాడంట మేకాయ ప్రవక్త. నిజమైనటువంటి దేవుడి యొక్క ఆత్మ చదనివ్వబడి యొక్క మాటలు చాలా మంది వినరు. ఎప్పుడు మన క్షేమము, ఎప్పుడు కూడా మనకి అబద్ధపు బోధన చేసేవారు, అబద్ధపు మాటలు చెప్పేవారంటే మనం వారి మాట్లాడటం, కానీ దేవుని యొక్క ఆత్మ చదనివ్వబడి మన యొక్క జీవితంలో సరిచేసేటువంటి మాటలు, మనకు ప్రయోజనకరమైన మాటలు చెప్పేవారు యొక్క మాటలు మనకు నచ్చవు. అటువంటి దైవజనుడు వస్తే కనుక మనకు ఎలా ఉంటుంది? శకునం బాగోదు మనకి. వెంటనే చవడ మీద పెట్టుకుంటేసాడంటే ఎవరిని? మేకాయ ప్రవక్తని. పుట్టిన వెంటనే మాట్లాడుతున్నాడు, మేకాయ నువ్వు వెళ్ళి యుద్ధానికి వెళ్ళి నువ్వు తిరిగి వస్తే కనుక దేవుని యొక్క ఆత్మ నాలో లేదు, నువ్వు ఏ శిక్ష అయినా నాకు మరణ శిక్షను విధించుకో అని ఛాలెంజ్ చేసినప్పుడు ఇతను తీసుకెళ్లి శాసనం అయిందన్నాడు. దేవుడు బిడ్డ శాసనం వేశాడు. వేసిన వెంటనే ఆ యొక్క రాజు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యుద్ధం జరుగుతూ ఉంది. ఒకడు గురి చూడగానే కొట్టాడంట. కొట్టినప్పుడు ఏంటంటే అతని గుడ్డుల్లోకి దిగిపోయి ఆ బయట ఏమైపోయి తెలుసంటే తన ప్రాణమును కోల్పోయాడు. దేవుడు బిడ్డ చదువు ఒకసారి 34 వచ్చినాన్ని 22 వచ్చింది. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయ్యే విలువగా అది ఇశ్రాయేలు రాజును కవచపు కీలు మధ్యను తగిలిన కనుక అతను నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యములో నుండి నన్ను అవతలికి తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పిన. చూడండి, గురి చూసుకోకండి. అహాబు రాజుని గురి చూడకుండానే గాలిలో విసిరేటట్టు ఒకడు బాణం విసిరినప్పుడు ఇది ఎవరికి గుచ్చుకుంది? ఈ రాజుకి గుచ్చుకుంది. గుచ్చుకుని వెంటనే అతడు రథమంతా కూడా రక్తసిక్తమైపోయిందంట. అంతకు ముందు ఏరియా రాష్ట్రం కలిగిన ప్రవక్త నాడు
నీ రక్తమును కుక్కలు నాగుతాయి, నీ రక్తమును కుక్కలు నాగుతాయి. ఆ యొక్క రోషముకి వెళ్ళినటువంటి ఏలియా ప్రవక్త చెప్పినట్లుగానే ఇతని యొక్క ప్రాణం కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దురాత్మ చేత ప్రేరేపించబడి నీ యొక్క మాటలు అతను విన్నాడు. అతను విని తన యొక్క కుటుంబంలో, తన యొక్క జీవితంలో నాశనం తెచ్చుకున్నాడు. ప్రభుత్వం దేవుని పెట్టాలా? ఈ రోజున చాలా మంది క్రైస్తవులు చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, మన యొక్క తప్పదము మనకు చూపిస్తూ ఉన్నప్పుడు, మనం చేయకుండా పనులు మనకు తెలియబడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు మనకు నచ్చట్లేదు. మాటలు అంటే మనకి ఒప్పు ఉండట్లేదు. ఏ మాటలు మనకు కావాలి? మనం కోరుకున్న మాటలు మనకు కావాలి. మనం ఈ లోకంలో ఎలాగైనా తిరగవచ్చు అని పాస్టర్ గారు చెప్తే, అయ్యో పలానా పాస్టర్ గారు నీ చేయించాడండి, ఏది చేసినా పర్వాలేదంట, ఇదేంటి మా పాస్టర్ గారు ఏదో చెప్తున్నాడు. మీ పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యం చెప్పట్లేదా? బైబిల్ ఉన్న మాటలు చెప్పట్లేదా? ఏ రోజునైనా గమనించావా, పరిశీలించావా? దేవునికి ఆత్మ చదివింపబడిన మాటలు, దేవుపు మాటలు నీ దోషులు చెప్తూ ఉన్నారా? సొంత మాటలు చెప్తూ ఉన్నారా? ఎప్పటికప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూసుకోవాల్సిన పని నీకు లేదా? ఆలోచించి దేవుని బిడ్డ, ఒకడు ఊరకనే శ్రమల పాలు కాదండి, ఒకడు ఊరకనే శ్రమల పాలు కాడు, కష్టాల పాలు కాడు. ఎప్పుడు కష్టాల పాలు తెలుసండి? దెయ్యపు ఆత్మ చేసినటువంటి మోసానికి, దెయ్యపు ఆత్మ ప్రేరేపించినటువంటి అబద్ధపు యొక్క మాటలు బట్టి నువ్వు శ్రమల పాలు నాశనాన్ని తెచ్చుకుంటావు. కానీ ఎంత మాత్రం కూడా దేవునికి ఆత్మ చేత నువ్వు మోసగించబడవు. దేవుని యొక్క వాక్యంతో నువ్వు మోసగించబడవు. నువ్వు మోసగించబడి నువ్వు శ్రమల పాలు అయ్యావంటే కదా కారణం తెలుసంటే దేవుడి యొక్క ఆత్మ నీలో లేదు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే నిన్ను శ్రమల పాలు చేయడానికి అది ఒప్పుకోదు. నిన్ను ప్రతి విధమైన శ్రమ నుంచి నిన్ను విడిపించి, ప్రతి ఒక్క అపజయాల నుంచి నిన్ను జయముగా మలచివేసి నేనేం చేస్తా తెలుసా? ప్రభువుని బట్టి ఆనందింపజేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా, అటువంటి పరిశుద్ధాత్మను మనము ఎలాగో మనలో నుంచి పోగొట్టుకుంటున్నాం. ఈ రోజు నన్ను ఆలోచన చేస్తున్నాను. నేను ప్రార్థనకి వెళ్తే బాగోలేదు కానీ మరి కొంతమంది నేను ఎంతకాలం ప్రార్థన చేసినా కానీ దేవుడు నా మరణ ఆలకించలేదు, నా ఉద్దేశం నెరవేర్చలేదు అనుకునేవారు కొంతమంది. అయితే దేవుని యొక్క ఆత్మ నీలో ఉందా లేదా అని పరిశీలించుకోవాల్సింది ఎవరో కాదని ఎవరికి వారే పరిశీలించుకోవాలి. నీవు చెడు మాటలు మాట్లాడుతూ ఉన్నావంటే, చెడు క్రియలు నువ్వు చేస్తూ ఉన్నావంటే, చెడు ఆలోచనలు చేస్తూ ఉన్నావంటే అది పరిశుద్ధాత్మ లక్షణము కాదు, అది ఒక దెయ్యపు మాటలు. దేవుని బిడ్డలారా, దెయ్యము చేసే పని ఏమిటో తెలుసా? నిన్ను ఎప్పుడు కూడా శ్రమల పాలు చేసేదే, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేసేదే, నీ జీవితంలో ఆనందకరమైన జీవితం లేకుండా చేసేదే అపవాది. కనుక అపవాదికి చోటు పొందిన బిడ్డ ఈ రోజుకి 100% అపవాదికి చోటిస్తూ ఉన్నాను. ఒక 20% మంది మాత్రమే దేవుని యొక్క ఆత్మకు చోటిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మను మనం ఎప్పటికప్పుడే కాపాడుకుంటూ ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనలో నుంచి పోకుండా దేవుని యొక్క ఆత్మ అభిషేకం చదివింపబడిన నీవు ఆ యొక్క అభిషేకాన్ని నీ మీద నిలుపుకోవడానికి నీ ప్రయత్నములు చేయాలి. నువ్వు జాగ్రత్తగా నడుచుకునేటువంటి వారిగా ఉండాలి. లేకపోతే ఆ దేవుని యొక్క వెళ్ళి సాధారణ పర్మిషన్ తీసుకుంటుంది. పలానా వారిలో దేవుని యొక్క ఆత్మ లేదు కదా, ఖాళీగా ఉన్న వారి హృదయం, నేను వెళ్తాను నా పని ఏదో నేను చూసుకుంటాను అన్నప్పుడు దేవుడు మాత్రం పర్మిషన్ ఇస్తే మన దగ్గరికి వచ్చి మన శ్రమను పాలు చేస్తుంది. యోబు యొక్క జీవితంలో శ్రమను పాలవడానికి గల కారణం ఏమిటి? యోబు అయితే అతని యొక్క జీవితంలో ఏ శోధన భరించడానికి అతను ఎటువంటి మోసము పనులు చేయలేదు. కానీ దేవుడే అపవాదికి పరివేశించాడు. యోబు యొక్క యథార్థతను ఈ రోజున మన మధ్యలో పెట్టి అనేకులు అటువంటి యథార్థత కలిగిన జీవితం జీవిస్తే దేవుని యొక్క విన్నత ఆశీర్వాదం వారు పొందుకుంటారని అతని గురించి మనకి తెలియపరచడానికి సాతాను పరివేశించినట్టు సాతాను అతని శరీరం మీద దాడి చేసింది. చదువుదాం ఒకసారి యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని
నడినెత్తి వరకు బాధగా కృపలతో యోబును ముట్టెను. బాధ కలిగిన కురుపులతో యోబును ముట్టెను. ఎవరు ముట్టారండి? ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యెహోవా సన్నిధి నుంచి బయలుదేరి యోబు దగ్గరికి వచ్చిందంట. వచ్చినటువంటి అపవాది ఆ కుటుంబాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి కుటుంబం యోబు. యోబు యొక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఉన్న కుటుంబం. 7 కుమారులు, 3 కుమార్తెలు. అలాగనే అతనికి ఉన్నటువంటి గొడ్లు, అతనికి ఉన్నటువంటి పశువులు, అతనికి ఉన్నటువంటి పాడి పంట అనేకమైన విస్తారంగా ఉండేవి. అవన్నీ కూడా ఏమైపోయి అన్నింటిని కూడా పాడు చేసింది సాతాను. సాతాను అన్నింటిని కూడా పాడు చేసింది. దినదినము ఒక్క రోజు అన్ని కూడా పాడు చేసేసింది. అందరినీ కూడా అతని దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని అంతా కూడా తీసేసుకుని తర్వాత ఇంకా మిగిలింది ఎవరు? యోబు ఒక్కడే. అతని శరీరం మిగిలింది. అతని శరీరం మీద దాడి చేసిందంట. ఎందుకో తెలుసా? సాతానికి హృదయములో స్థానము యోబు ఇవ్వలేదు. తన హృదయం అంతా కూడా దేవునికి ఆత్మ చేత నింపబడ్డాడు. అతని హృదయంలోనికి ఈ సాతానుకు స్థానం ఇస్తే కనుక హృదయం కూడా పాడు చేసి అతని నిత్య నాశనానికి తీసుకుని వెళ్ళింది సాతాను. కనుక అతను ఎంత మాత్రం కూడా అతను ఎన్ని శ్రమలు పాడు చేస్తూ ఉన్నప్పటికీ ఇది అపవాది యొక్క పని, దేవుని యొక్క పని కాదు. అపవాది నా హృదయంలోనికి ఎంత మాత్రం దానికి స్థానం ఇవ్వాలని చెప్పి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన యోబు ఎంత మాత్రం అపవాదికి స్థానం ఇవ్వలేదు. తన శరీరం కదంట విపరీతమైన కురుపుల చేత వచ్చిందంట సాతాను. కోరుకోవడానికి కూడా అవకాశం లేదు. చిన్న పెట్టులతో కోరుకునేటువంటి పరిస్థితి కలిగి ఉన్నాడు. ఆ యొక్క కురుపుల నిండా ఏముండేవో తెలుసా? పురుగులు మెదులుతూ ఉండేవాట. దేవుని పెట్టారా? ఎటువంటి శ్రమ అతని యొక్క శరీరం మీద సాతాను చేసిన ఆలోచన చేయండి. ఈ రోజున ఈ శరీరాన్ని బలహీనపరిచేది, ఈ శరీరం మీద దాడి చేసేది ఎవరో తెలుసా? దేవుడు కలగజేసి వచ్చేది కాదు. అపవాది నీ మీదకి వస్తే కనుక, అపవాదికి నువ్వు చోటిస్తే కనుక నీ శరీరము బలహీనపరచబడుతుంది. అపవాదికి చోటిస్తే కనుక నీ కుటుంబంలో సమాధానం ఎక్కడ చేస్తుంది. అపవాదికి నీ హృదయంలో స్థానిస్తే కనుక నీ కుటుంబాన్ని నాశనం జరిపేది అపవాది. ప్రభువుకు దేవుడు పెట్టాలి. దేవుని యొక్క ఆత్మ ఎంత మాత్రం నాశనం చేయదు. దేవుని యొక్క ఆత్మ ఎంత మాత్రం అబద్ధం రాదు. ఈ రోజున నోరు ఇంపుతే చాలు అబద్ధాలే. ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడు నమ్మగలుగుతూ ఉన్నాడా? కారణం ఏంటి అంటే నోరు ఇంపుతే చాలు అబద్ధాలే. నోరిప్పుదే చాలా అబద్ధాలే. కారణం ఏంటో తెలుసా? అది నీకు తెలియకుండా దురాత్మ నీలో పనిచేస్తుంది. అందుకే నీ చుట్టూ శ్రమలు, అందుకే నీ చుట్టూ పరిహెత్తు, అందుకే నీ చుట్టూ కష్టాలు, అందుకే నీ చుట్టూ ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నావు. కారణం తెలుసా? అపవాదికి నువ్వు చోటించావు. ప్రభువు దేవుని బిడ్డ, అపవాదికి నువ్వు చోటించావు కనుక ఏమైందో తెలుసా? నీ జీవితంలో శ్రమలు పాలు చేస్తుంది, ఇబ్బందులు పాలు చేస్తుంది, కష్టాలు పాలు చేస్తుంది. కానీ ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ కష్టముల చేత నువ్వు నింపబడి ఉండవచ్చు, నష్టముల చేత నువ్వు నింపబడి ఉండవచ్చు, బలహీనతల చేత నువ్వు నింపబడి ఉండవచ్చు, శోధన చేత నువ్వు నింపబడి ఉండవచ్చు. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ హృదయంలో నీ ఆలోచనలు ఉన్నాయి, నీ క్రియలు ఉన్నాయి, నీ తలంపులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే నీ మాటలు ఎలా ఉన్నాయి? అబద్ధపు మాటలా, యథార్థమైన మాటలా? ఆలోచన చేసినట్లయితే ఆత్మ నీలో ఉందా? దేవుని యొక్క ఆత్మ నీలో ఉందా? నువ్వు పరిశీలన చేసుకోగలవు. ఒకసారి ఇవన్నీ ఎంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి సౌలులో నుంచి దేవుని యొక్క ఆత్మ విడిచిన సంగతి సౌలుకు తెలియకుండా ఉన్నప్పుడు అతను యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిలో ప్రవేశించింది. వెంటనే అతన్ని దురాత్మ వెలిపించింది. అంటే ప్రేరేపిస్తుంది దేనికి? పాపము చేయడానికి, కీడు చేయడానికి, నాశనం చేయడానికి. అది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది తెలుసా? ప్రేరేపిస్తూ దేవుని బిడ్డ. అందుకే అతని జీవితంలో ఏమైపోయాడు తెలుసా? మహారాజు ఉన్నటువంటి సౌలు దిగజారిపోయాడు. ఎందుకు పనికి రాని వాడిగా అయిపోయాడు. దేవుని యొక్క ఆత్మ చదవబడినటువంటి వాడే.
అయినప్పటికీ కూడా అతను దిగజారిపోవడానికి కారణం ఏం తెలుసు అంటే దురాత్మక. సంసోను దేవుని యొక్క ఆత్మపూర్ణుడే, దేవుని యొక్క బలం చేత నింపబడినటువంటి వాడే. ఒక పచ్చి గాడు ఎముకతో 1000 మందిని చంపినటువంటి సంసోను, దేవుని ఆత్మ బలము కలిగినటువంటి సంసోను, అతని యొక్క సాధారణ ప్రేరేపణ బట్టి ఏమైపోయి తెలుసా, తన శ్రమను పాలైపోయాడు. ఆలోచించి ఆహాబు దేవుని యొక్క మాటలు వినకుండా దేవుని యొక్క మాటను పక్కన పెట్టి వేసి అతని యొక్క మేలుకొని ఎప్పుడు కూడా మేలే దేవుని యొక్క మాటను లెక్క చేసినటువంటి వాడి కాదు. నిజమైనటువంటి దైవ సేవకులు నమ్మేటువంటి వాడి కాదు. అటువంటి వాడు దురాత్మ చేత ప్రేరేపించబడ్డాడు, తన నాశనాన్ని తెచ్చుకున్నాడు. కనుక దేవుని బిడ్డన్న ఆలోచన చేయండి. ఇంతవరకు నీ జీవితంలో శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, శోధనలు ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకోండి. నువ్వు ఏ ఆత్మ చేత నింపబడ్డా? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ నీలో ఉందా లేదా పరిశీలించుకో. నువ్వు అబద్ధములు ఆడుతూ ఉన్నావంటే నీలో దురాత్మ పనిచేస్తుంది. నువ్వు మోసం చేస్తూ ఉన్నావంటే దురాత్మ నీలో పనిచేస్తుంది. ఒకరికి కీడు కోరుకుంటూ ఉన్నావంటే దురాత్మ నీలో పనిచేస్తుంది. నీలో పరిశుద్ధాత్మ లేదు. ఆత్మ నీలో నుంచి పోవడానికి దేవుని దగ్గరికి వచ్చినట్లయితేనే ఆ శ్రమ నుంచి విడిపించబడతాం. చాలా దెయ్యం పడినటువంటి వాడు తను తాను నాశనం చేసుకుంటూ ఉండేవాడు. కానీ కారణం తెలుసా, సాతాను అతనిలో ఉండి తను తాను నాశనం చేసుకునేటట్లు చేసేది, దాని పని అదే. అటువంటి వాడు దేవుని యొక్క ఆత్మ చేత విడిపించబడ్డాడు, తన జీవితం చక్కదిద్దుకున్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజున ఒకవేళ దేవుని యొక్క ఆత్మను కోల్పోయింటే కనుక, ఒకవేళ దేవుని యొక్క ఆత్మను కోల్పోయి దురాత్మను నింపబడి ఉంటే కనుక ఈ రోజున చాలా దెయ్యము పట్టిన వాడు దేవుని యొక్క పాదముల యొద్దకు వచ్చి విడిపించబడినట్లుగా దేవుని యొక్క పాదముల యొద్దకు వచ్చి, అయ్యా ఈ దురాత్మ నాలో నుంచి నువ్వు విడిపిస్తే నా కుటుంబము మన ఆశీర్వాదకరంగా మార్చబడుతుందాయా, నా కుటుంబము సమాధానంగా మార్చబడుతుందాయా, నా కుటుంబము నా యొక్క శరీరము ఆరోగ్యముగా మార్చబడుతున్నాయా అని ఎవరైతే అడుగుతారో తప్పనిసరిగా జరిగిస్తారు. ఆయన మన జీవితంలో ఆనందించే దేవుడే, మన జీవితంలో సంతోషాన్ని ఇచ్చే దేవుడే, మన జీవితంలో ఆశీర్వాదం ఇచ్చే నింపే దేవుడే, ఆరోగ్యం ఇచ్చే దేవుడే. కానీ మన బలహీనపరిచేవాడు కాదు, మన శ్రమపరిచయం చేసేవాడు దేవుడికి ఆత్మ కానే కాదు, మనం పడగొట్టేది దేవుడికి ఆత్మ కాదు. దురాత్మ మనం పడవడం గెజగెజగా రాయించి కింద పడేసింది. చాలా దెయ్యం పట్టినటువంటి వాడిని ఆలోచన చేయండి. ఎవరు మనం పడగొడతారు, ఎవరు మన శ్రమ పాలు చేస్తారు, ఎవరు మనల్ని బలహీనపరుస్తారు, ఎవరు మన ఇబ్బందులు పాలు చేస్తారు, వీటన్నిటిని కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే నీలో దేవుని యొక్క అభిషేకం పొందిన పరిశుద్ధాత్మ పరిశీలన చేసుకోగలరు. అప్పుడు దేవుని యొక్క ఆత్మకు నీ హృదయంలో స్థానం అవ్వడానికి నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ ఉద్దేశములు, అయ్యా వీటన్నిటినీ నా హృదయం నుంచి తొలగించిన ఆయన అని నువ్వు ప్రార్థన చేయగలిగితే వాటన్నిటినీ దేవుని యొక్క ఆత్మ పక్కన పెట్టి వేసి దేవుని యొక్క ఆత్మ నీలో నివసించడం ప్రారంభిస్తుంది, నీలో క్రియలు చేయడం ప్రారంభిస్తుంది. దేవుని యొక్క ఆత్మ నీలో ఎప్పుడైతే ఉందో నీ ఆ యొక్క దుఃఖకరమైన జీవితం మనం సంతోషకరంగా మలుస్తాడు, అనారోగ్యమైన జీవితాన్ని మనం ఆరోగ్యకరంగా మలుస్తాడు, నాశనం అయిపోతున్న జీవితాన్ని మనం పునరుద్ధరణ చేసి యోబు యొక్క కుటుంబానికి 2 ఆశీర్వాదం ఇచ్చినట్లుగా నీ జీవితంలో 2 ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుని యొక్క ఆత్మ క్రియలు చేపిస్తుంది. ఎంతవరకు నీ జీవితంలో శ్రమ ఈ రోజు తీర్మానం చేసుకోండి. అయ్యా నా జీవితంలో శ్రమ పాలైపోతున్నానయ్యా, అయితే నేను నీ యొక్క ఆత్మ నాలో ఉంచుకున్నాను లేదా అనేది పరిశీలన చేసుకోకుండా ఎల్లప్పుడు నేను దేవుడికి వచ్చాను కానీ నా జీవితం సరిలేదు, దేవుడికి వచ్చాను కానీ నా జీవితంలో ఆనందం లేదు అని అనుకుంటున్నాను. కానీ నాలో దెయ్యపు ఆత్మ ఉందనే సంగతి నేను గ్రహించుకోక నా ఇష్టానుసారం నేను జీవించాను, నా ఇష్టానుసారం నేను ప్రవర్తించాను. అందుకే ఈ శోధనలు, ఈ కష్టములు, ఈ బలహీనతలు, ఈ ఇబ్బందులు అని ఎవరైతే గ్రహించి దేవుని వద్దకు వస్తారో వాటన్నిటి నుంచి విడిపించడానికి యేసయ్య పరలోకములో మన మధ్యలో చేశారు. అది మనందరినీ మన హృదయంలో నివసించి మన ఆశీర్వాదాలకు వారసుని సిద్ధపరచడానికి దేవుని ఆత్మను మన మీద విడుదల చేశాం.
ఆత్మను మనం నిలబెట్టుకోవాలి. ఆ ఆత్మను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆ ఆత్మను దినదినము బలపరుచుకుంటూ ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఆనందకరమైన జీవితం. సంవత్సరం యొక్క జీవితంలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎలాగైతే ఆనందకరమైన జీవితం పొందుకున్నాడు, సౌలు యొక్క జీవితంలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎలాగైతే తన యొక్క జీవితంలో జయ జీవితం పొందుకున్నాడు, దావీదు యొక్క జీవితంలో దేవుని ఆత్మ నింపబడినప్పుడు ఆ యొక్క బలము పొంది ఎలాగైతే జయ జీవితం పొందుకున్నాడు, ఈ జీవితంలో కూడా జయ జీవితం మనకి చేసి ప్రభుత్వ ఆశీర్వాదములకు వాక్సిని సిద్ధపరిచే గొప్ప ధన్యత ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా కొరకు ప్రాంతకి యేసయ్యకి నేను వందనాలు స్తోత్రం. ఎంతవరకైనా మీ విలువైన మాటలతో అందరితో మాట్లాడి బలపరిచిన యేసయ్యకి వందనాలు స్తోత్రం. అవును, ఆనాడు సౌలు మాట్లాడుతూ ఉన్నాడయ్యా, సౌలు నుంచి దేవుని యొక్క ఆత్మ విడిచిపోయిన సంగతి సౌలు గ్రహించలేదు. యెహోవా యందు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను ప్రేరేపించగా అతను ప్రేరేపించబడినటువంటి విధానమును మా మనుషులకు పెట్టి మాత్రం మాట్లాడాం. సౌలు యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినంత కాలం అయ్యా అతని జీవితం జీవితం పొందుకున్నాడు. మహారాజు ఆశీర్వాదకరమైన జీవితం అతను పొందుకున్నాడు. అతి విధంగా సంవత్సరం యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినంత కాలం అయ్యా అతని జీవితంలో జీవితం అయ్యా అతని చూడగానే శత్రువులకు భయమునాయని నీకు వందనాలు స్తోత్రం. ఈ రోజు సాతాను ఇదిగోనైనా మా శత్రువైన సాతాను ఇదిగో మమ్మల్ని ఓడిస్తూ ఉందంటే, ఈ పిల్లలైన వాళ్ళని ఓడిస్తూ ఉందంటే కారణము దేవుని యొక్క ఆత్మ వారిలో లేకపోయినందునే. అందుకే ఈ రోజు నాతో మాట్లాడారయ్యా, వీళ్ళటువంటి వాక్యములు వ్యర్థంగా విడిచిపెట్టుకుంటున్నాయ్యా. నీ ఆత్మ చింత నింపబడి నీ ఆత్మను అయ్యా దినదినము బలపరుచుకుంటూ నీ ఆత్మకు వాక్యాహారం పడుతున్నాయని బలపరుచుకుంటూ అయ్యా నీ ఆత్మ చేసే కార్యమును బట్టి జయ జీవితమును, ఆనందకరమైన జీవితము, సంతోషకరమైన జీవితమును ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించేసి మహిమన్నట్టున్నవారు. ఎంతవరకు మా మధ్యలో దిగువచ్చి వేసి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసు పరిశుద్ధమైన ప్రార్థించలేకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.